హాయ్ ఫ్రెండ్స్. మన భారతదేశంలో యువకులు పగలు రాత్రి అని తేడా లేకుండా ఏళ్ల తరబడి గంటలు గంటలు కష్టపడేవి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కోసం. ఇండియాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండే వేరు. ఉదాహరణకి చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలకు ₹1,00,000 సంపాదించిన, ఒక బిజినెస్ మ్యాన్ లక్షకు పైగా సంపాదించిన, మనము 30,000-40,000 సంపాదించి గవర్నమెంట్ ఉద్యోగానికి ఇచ్చే వాల్యూవే చాలా ఎక్కువ మన భారతదేశం. అంతటి డిమాండ్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఉంది. అంతెందుకు, ఒక పిహెచ్డి కలిగిన, డాక్టరేట్ కలిగిన వ్యక్తి గవర్నమెంట్ కి సంబంధించిన చిన్న చిన్న సెక్టార్స్ లో ఉద్యోగాల కోసం అప్లై చేయడం. ఉదాహరణకు చెప్పాలంటే క్లర్క్ ఉద్యోగానికి కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఇలాంటి ఉద్యోగాల్లో అప్లై చేస్తున్నాడు అంత చదివి కూడా. అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ఉన్న వాల్యూ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఇంత కష్టపడి రాత్రి బొబ్బలు సంవత్సరాలు గంటల తరబడి కష్టపడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామే మిస్ మేనేజ్మెంట్ జరిగితే, ఆ ఎగ్జామ్ లో అపకతవకాలు, ఆ ఎగ్జామ్ లో స్కామ్స్ జరిగితే స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి? అందువల్లనే యావత్ భారతదేశంలో స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ కోపంతో ఊగిపోతున్నారు. ఆ ఎగ్జామ్ ఏంటంటే ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఎగ్జామ్ జూలై 24 నుంచి ఆగస్టు 1 మధ్య కాలంలో జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ స్టార్ట్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి వ్యతిరేకత వస్తుంది. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎగ్జామ్ కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనగా హాల్ టికెట్ కార్డ్. అది ఏ ఎగ్జామ్ కైనా ఒక వారం నుంచి 4-5 రోజుల ముందు వరకు హాల్ టికెట్ అనేది, అంటే అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. కానీ ఈ ఎగ్జామ్ లో అలా జరగలేదు. 2 రోజుల కంటే కూడా తక్కువ సమయం ఉన్న టైంలో ఈ అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరిగింది. సరే, ఎలాగో అలాగా అడ్మిట్ కార్డ్ వచ్చింది. ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఇంకొక బాంబ్ పడింది. ఆ బాంబ్ ఏంటంటే, మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనము సెంటర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైనా 3 ప్లేసెస్, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కింద ఆ సెంటర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ అలా జరగలేదు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వ్యక్తికి కర్ణాటకలో ఎగ్జామ్ సెంటర్ పడింది. రాజస్థాన్ లోని బికానర్ వ్యక్తికి తెలంగాణలో సెంటర్ పడింది. ఛత్తీస్గఢ్ లో ఉన్న వ్యక్తికి ఉత్తరప్రదేశ్ లోని ఎగ్జామ్ సెంటర్ లో సెంటర్ పడింది. ఒక అన్ఎంప్లాయిడ్ వ్యక్తి తను ఎగ్జామ్ రాసేదే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవడం కోసము తను ఇన్ని 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల పైగా ఉన్న సెంటర్స్ ఇవి. అంత దూరం ఎలా ట్రావెల్ చేయగలుగుతాడు? విత్ ఇన్ 2 days లోపు ఈ ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే అసలుకి అతను అన్ఎంప్లాయిడ్, తన దగ్గర డబ్బు ఎక్కడిది? సరే, అదే ఏదో చేసి వెళ్దామన్నా తను ట్రైన్ లో వెళ్ళగలుగుతాడు, కానీ అంత ఇమీడియట్ గా ఫ్లైట్ లో వెళ్ళలేడు కదా. ఇది ఒక మేజర్ తప్పిదం జరిగింది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ అడ్మిట్ కార్డ్స్. సరే, ఎలాగో అలాగా అని చెప్పి ఈ ఆస్పిరెంట్స్, ఈ స్టూడెంట్స్ సెంటర్స్ కి చేరుకున్నారు. సెంటర్స్ కి చేరుకున్న తర్వాత వాళ్ళకు ఏం ఎదురైందంటే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ జరిగిందని చెప్పి, లేకుంటే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ జరిగిందని చెప్పి చాలా సెంటర్స్ లో ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ సెంటర్ నుంచి వెనుదిరగడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందా అని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. ఇంకొన్ని సెంటర్స్ లో, ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే సెంటర్స్ లో టెక్నికల్ ఇష్యూస్ రావడం, అంటే ఆ ఫింగర్ ప్రింట్, థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, అది సరిగా జరగకపోవడం, అట్లా గంటల తరబడి ఆస్పిరెంట్స్ అక్కడనే వెయిట్ చేయడం జరిగింది. కొన్ని సెంటర్స్ లో ల్యాప్టాప్స్ పని చేయకపోవడం, కొన్ని సెంటర్స్ లో ఈవెన్ మౌస్, అంటే మనం ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం కదా, ఆ మౌస్ కూడా 4 to 5 times క్లిక్ చేసే వరకు ఆప్షన్ క్లిక్ కావడం. దీంతో వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళ యొక్క కష్టం వృధా అవ్వదా? ఇది ఏంటని చెప్పి మౌస్ ని రీప్లేస్ చేయండి అని చెప్పి మేనేజ్మెంట్ ని, అక్కడ ఉన్న స్టాఫ్ ని, ఇన్విజిలేటర్ ని అడిగితే అతని పైన రివర్స్ గా మాట్లాడడము, తనని ఎగ్జామ్ రాసి రాయి లేకుంటే వెళ్ళిపో అని చెప్పి బెదిరించడం జరిగింది. స్టాఫ్ ఇన్విజిలేటర్స్ గురించి మనం మాట్లాడాలి అంటే, ఇన్విజిలేటర్ లో కొన్ని ఇన్విజిలేటర్లు అయితే ఎగ్జామ్ ని కండక్ట్ చేసే బదులు రీల్స్ చేసుకుంటూ, రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో అయితే ఇన్విజిలేటర్స్ ఆబ్సెంట్. కొన్ని ప్రదేశాల్లో అయితే ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నాడు అంటే స్విగ్గీ, జొమాటోకి సంబంధించిన ఆర్డర్స్ ని తెప్పించుకొని తినడం జరుగుతుంది. ఇంకొన్ని సెంటర్స్ లో అయితే అసలు ఇన్విజిలేటర్స్ కి బదులు మౌసర్ ని పెట్టడం జరిగింది. ఈ ఏవైతే ఎగ్జామ్స్ లో తప్పిదాలు జరిగాయో వాటి గురించి ఏదైనా క్వశ్చన్ లేవనెత్తడం అయితే జరిగితే వాళ్ళకి కొట్టి కూర్చోబెట్టడం జరిగింది. కొన్ని ప్లేసెస్ లో అయితే బౌన్సర్స్ ఒక ఆస్పిరెంట్ ని కొట్టడం కూడా జరిగింది. వాటికి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ సోషల్ మీడియాలో మనం చూడగలుగుతాం. ఇదే కాకుండా ఈ ఎగ్జామ్ ని ఎవరికి అప్పగించడం జరిగింది అంటే
ఎడిక్విటీ కెరియర్ టెక్నాలజీకి అప్పగించడం జరిగింది. ఈ ఎడిక్విటీ కెరియర్ టెక్నాలజీ అనేది ఈ సంస్థ ఏంటంటే, ఇది వరకు ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని ఎవరికి ఇచ్చేది అంటే టీసీఎస్, టాటా గ్రూప్ కి చెందిన టీసీఎస్ కి ఇవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈ ఎగ్జామ్స్ అనేది సాఫీగా జరిగేది. అయితే ఎప్పుడైతే ఈ ఎడ్యుకేటీ కెరియర్ టెక్నాలజీకి ఇవ్వడం జరిగిందో అక్కడనే మనము లోపాలు చూడొచ్చు. ఈ ఎడ్యుకేటీ కెరియర్ టెక్నాలజీ ఇది ఒక బ్లాక్ లిస్టెడ్ ఆర్గనైజేషన్. దీన్ని ఇండియాలో ఎటువంటి ఎగ్జామ్ ని ఆర్గనైజ్ చేయడానికి అర్హత లేదు. అయినప్పటికీ ఈ సంస్థకి ఈ అప్పగించడం అనేది ఎగ్జామ్ ని కండక్ట్ చేసే అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంస్థ 2022-2020లో మధ్యప్రదేశ్ లోని వివిధ ఎగ్జామ్స్ లైక్ టెట్, మన టీచర్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్టింగ్ కానివ్వండి, లేకుంటే వివిధ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ కానివ్వండి, ఇవి కండక్ట్ చేయడం కోసము వీళ్ళకు అక్కడ ఇస్తే అక్కడ స్కామ్ జరగడం జరిగింది. అంటే క్వశ్చన్ పేపర్స్ కొంత సమయానికే సోషల్ మీడియాలో బయటికి రావడము, ఏ ఎగ్జామ్స్ ని సరిగ్గా కండక్ట్ చేయలేకపోవడం, వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే వీరు ఇంకొక సబ్ కంపెనీకి ఎగ్జామ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ నుంచి ఎగ్జామ్స్ చేయించడం అనేది జరిగింది. ఇలాంటి కంపెనీకి ఇంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ ఎస్ఎస్సి, ఇది భారతదేశంలోని వివిధ సంస్థల్లో వీటి నుంచి సెలక్షన్స్ అనేది జరిగి అక్కడ ఉద్యోగం అనేది దొరుకుతుంది మన భారత గవర్నమెంట్. అంతటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్, భారతదేశంలోనే టఫెస్ట్ ఎగ్జామ్లలో ఒక టఫెస్ట్ ఎగ్జామ్ గా దీన్ని మనం చూస్తాం. అలాంటి ఎగ్జామ్ ని కండక్ట్ చేసే బాధ్యత వీళ్ళకి ఇవ్వడం జరిగింది, ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి. దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలాంటి సంఘటనలే కదా. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ కాక ముందే సోషల్ మీడియాలో, రెడిట్ లాంటి వెబ్సైట్ లో కూడా ఈ ఎగ్జామ్ స్టార్ట్ కాక ముందే ఈ ఎగ్జామ్ సరిగా జరగదని చెప్పి ముందే చెప్పడం అనేది కూడా జరిగింది. ఇలాంటి ఆర్గనైజేషన్ కొంత డబ్బు తక్కువ కోట్ చేయడం వల్ల, వీళ్ళకి ఇవ్వడం వల్ల స్టూడెంట్స్, లక్షల కొద్ది స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి? ఇదే కాకుండా కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ లలో పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే, కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ లలో డీజే వినిపిస్తుంది. వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి ఎంత డిస్టర్బ్ అవుతుంది. ఇదే కాకుండా కొన్ని సెంటర్స్ అయితే డైరెక్ట్ గా అడుగులో ఉన్నాయి, అంటే రిమోట్ ఏరియాస్, అంటే ఆ ప్రదేశానికి ఎవ్వరు వెళ్ళలేరు. అలాంటి కండిషన్స్ ఉన్న ప్లేసెస్ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని ప్లేసెస్ అయితే ఎలా అంటే, ఒక ఎగ్జామ్ సెంటర్ అయితే కింద ఏమో గొర్రెల పాకం, అంటే షీప్స్, గోట్స్ ఉంటాయి కదా, వాటికి పెంపకం జరుగుతుంది, పైన ఎగ్జామ్ జరుగుతుంది. సరైన వాళ్ళకు ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేయలేదు, సరైన వాళ్ళకు అంటే ఈవెన్ దో రఫ్ చేసుకోవడం కోసం పెన్ను కూడా సరిగా ఇవ్వడం జరగలేదు. ఇంత మిస్మేనేజ్మెంట్ జరిగింది. అందువల్లనే ఈ స్టూడెంట్స్ అంతా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ వీళ్ళకి సపోర్ట్ గా టీచర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అన్యాయానికి ఎలాగైనా ఎదురించి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయడం కోల్పోయారో, దీని వల్ల ఇబ్బంది జరిగిందో, ఏ సెంటర్స్ లలో ఈ తప్పిదాలు జరిగాయో, ఏ సెంటర్స్ లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయలేకపోయారో, అలాంటి స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పి దీనికి సంబంధించి టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, అంటే డిపిటిఓ ఆఫీస్ దగ్గర మినిస్ట్రీ ఆఫ్ గ్రీవెన్స్ సంబంధించిన జితేందర్ సింగ్ ని కలవడం కోసము ఈ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ వెళ్ళడం జరిగింది. అయితే వీరిని పోలీసులు వీళ్ళ ప్రొటెస్ట్ ని అడ్డుకోవడమే కాకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళపై లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా యావత్ భారతదేశంలోని ఈ స్టూడెంట్స్ మరియు టీచర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాదు, ఒక ఉద్యోగం కోసము ఏళ్ల తరబడి ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్ తను అన్ని వదులుకొని తన కెరియర్ ని, అంటే వేరే సెక్టార్ లో వెళ్తే, ప్రైవేట్ సెక్టార్ లో వెళ్తే జాబ్ వస్తుంది తెలిసినప్పటికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక డ్రీమ్ ఉన్న వ్యక్తి ఏళ్ల తరబడి కష్టపడి ఆ ఎగ్జామ్ కోసము ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామే సరిగ్గా జరగకపోతే స్టూడెంట్ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు కేవలం అడిగింది ఏంటంటే, ఏదైతే ఈ సంస్థ ఉందో ఎడ్యుకేటీ కెరియర్ టెక్నాలజీ, ఆ సంస్థని తీసేయండి అని చెప్పడం. అంటే ఇప్పుడు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేసేది ఈ థర్డ్ పార్టీ కంపెనీ, అంటే దానికి సంబంధించి సాఫ్ట్వేర్ కానీ, దానికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎబిలిటీస్ కానీ మన ఎస్ఎస్సికి లేదు. అయితే ఆ ఎబిలిటీస్, ఆ సాఫ్ట్వేర్ అనేది ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. లేకుంటే పాత
ఏదైతే కాంట్రాక్టర్ ఉందో టీసీఎస్ దానికే ఈ కాంట్రాక్ట్ ని అప్పగించండి, వాళ్ళు ఈ ఎగ్జామ్ పారదర్శకంగా నడిపించారని చెప్పడం జరిగింది. ఆ ఎగ్జామ్ ని కండక్ట్ వాళ్ళే చేయిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే దాదాపు ఒక 3 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తే అందులో నుంచి 60,000 కంప్లైంట్స్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎగ్జామ్ లో ఎంత తప్పులు జరిగాయో, ఎంత స్కామ్ జరిగిందో, ఎన్ని అవకతవకలు జరిగాయో. దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీన్ని రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ తప్పిదం, గవర్నమెంట్ సరిగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోయిందని చెప్పి తను ట్వీట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో చాలా ఎగ్జామ్స్ అవకతవకాలకు, పేపర్ లీకేజ్ కి దారితీస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ కూడా అవకతవకలు జరిగాయి, అందులో స్కామ్ జరిగింది, కొన్ని వందల తక్కువ ర్యాంకులు రావడం జరిగింది పేపర్ లీక్. ఇది మనం లాస్ట్ ఇయర్ చూసాం. అంతకు ముందు కూడా ఈ సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కి సంబంధించిన ఎగ్జామ్ లో కూడా పేపర్ లీకేజ్ అని గుజరాత్ లో జరిగింది. ఒక పేపర్ కి 30,000 అని చెప్పి జరిగిందని చెప్పి ఈ వార్త కూడా మనం విన్నాం. ఇదే కాకుండా మన భారతదేశంలో చాలా ఎగ్జామ్ సెంటర్స్ లో పేపర్ లీకేజ్ లాంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయింది. ఇక్కడ గవర్నమెంట్ విఫలమైందని చెప్పి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, దానికి సంబంధించిన మినిస్ట్రీ కానివ్వండి, జితేంద్ర సింగ్ కానివ్వండి, ఈ స్టూడెంట్స్ కి అష్యూరెన్స్ ఇచ్చి ఈ స్టూడెంట్స్ కి ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేకపోయారో వాళ్ళ కోసము సపరేట్ గా ఎగ్జామ్ పెట్టడమో, లేకుంటే ఈ అందరు స్టూడెంట్స్ కలిపి రీ ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పి ఆ స్టూడెంట్స్ ఒక ఒపీనియన్, నాకు కూడా ఒపీనియన్. ఎందుకంటే ఇంతటి మంది లైఫ్, ఏళ్ల తరబడి కష్టం ఇదంతా వేస్ట్ అవ్వద్దు అంటే వాళ్ళ కోసం సపరేట్ గా ఆ ఎగ్జామ్ మళ్ళీ పెట్టించి ఎవరైతే పాత కాంట్రాక్టర్ ఉండేనో టీసీఎస్ వాళ్ళకి ఎగ్జామ్ ని తిరిగి ఇస్తే బాగుంటుంది, వాళ్ళు కండక్ట్ చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఓన్ గా డెవలప్ చేసి వాళ్ళే కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే ఈ ఎగ్జామ్ 24 నుంచి 31 వరకు జరిగిందో, అయితే ఈ పేపర్స్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ కూడా చేంజ్ ఉండకపోవడం. అంటే ఫస్ట్ డే ఏదైతే 24th రోజు క్వశ్చన్ పేపర్ ఉందో అదే క్వశ్చన్ పేపర్ మిగతా 3-4 డేస్ కి దాదాపు 70 to 80% పేపర్ సేమ్ ఉండడం జరిగింది. దీనివల్ల స్టూడెంట్స్ కూడా షాక్ అవ్వడం జరిగింది, వారి యొక్క బాధను వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ కారణాలతోనే ఈ ఎగ్జామ్ ని కంప్లీట్ గా రీ ఎగ్జామ్ చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో అవకతవకలు జరగకుండా ఉంటుంది. మళ్ళీ సేమ్ అదే పాత కాంట్రాక్టర్ కి ఇస్తే మీరు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దానికి ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తు, వాళ్ళకు కష్టం, ఇదంతా జరగకుండా ఉంటుంది. ఈ ఎగ్జామ్ ని రీ ఎగ్జామ్ జరిపించి మళ్ళీ ఏదైతే పాత సంస్థ టీసీఎస్ ఉందో వాళ్ళకి అప్పగించడం ద్వారా దీని నుంచి పారదర్శకంగా ఉంటుందని చెప్పి ఆశిద్దాము. ఈ ఎగ్జామ్ కండక్ట్ జరగాలి, ఇలాంటి అవకతవకలు మళ్ళీ జరగద్దు మన భారతదేశంలో అని చెప్పి కోరుకుందాము. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో, మీ కామెంట్స్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.